పేరెంట్స్ రకరకాల వెజిటబుల్స్ తెచ్చి వాటిని పిల్లలకు వండి పెడుతూ ఎంతో హెల్దీగా ఫుడ్ పెడుతున్నాం అనుకుంటుంటారు. మీరు అనుకుంటుంటారు అంతే, అదైతే నిజం కాదు. ఎందుకంటే ఒక వెజిటబుల్ని తిన్నాం అనేది ముఖ్యం కాదు, ఎలా తిన్నాం అనేదే ముఖ్యం. వాటిని ఎలా కుక్ చేస్తారంటే పెద్ద పెద్ద చెంచాతో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి పెడతారు. ఒక 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్లోనే 9000 క్యాలరీస్ ఉంటాయి. మీరు నెలకి 3 ప్యాకెట్లు అయిపోగొడుతున్నారు అనుకోండి, 27,000 క్యాలరీస్ ఓన్లీ ఆయిల్ నుండి. ఇంకా మిగతా ఫుడ్ నుంచి. సో రిఫైన్డ్ ఆయిల్స్ బదులు గీ లేదా ఆలివ్ ఆయిల్ వాడండి, అది కూడా తక్కువ మోతాదులోనే. సెకండ్ థింగ్ ఏంటంటే మసాలాస్ వేస్తుంటారు. ఇవి మీ పిల్లలకే కాదు, మీ గట్ హెల్త్ని కూడా ఇరిటేట్ చేస్తాయి. అబ్జర్వ్ చేస్తారా, మీరు ఎంత కారంగా తింటే అంతే కారంగా బయటకు వస్తుంది. సో కొంచెం మసాలాస్ తగ్గించండి, మీ నోటి రుచి కోసం మీ స్టమక్ని చెడగొట్టుకోకండి. థర్డ్ పాయింట్ ఏంటంటే షుగర్స్ వేస్తుంటారు. టీలో, కాఫీలో, స్వీట్స్లో ఎంత పడితే అంత. ఇవి మీ పిల్లల కంటే మీరే ఎక్కువ తగ్గించాలి. ఎందుకంటే మీ ఇన్సులిన్ స్పైక్ అయితే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ బ్యాక్. మీ పిల్లలకి అలా కాదు, వాళ్ళ మెటబాలిజం హై ఉంటుంది, వాళ్ళ సెల్స్ ఫాస్టర్గా వర్క్ చేస్తాయి. ఒకవేళ ఇన్సులిన్ స్పైక్ అయినా కూడా జల్దీ రెడ్యూస్ అవుతుంది. ఇవన్నీ పాటిస్తే మీరు హెల్తీగా ఉంటారు, మీ పిల్లల్ని ఫిట్గా పెంచుతారు.